వితిన్ 2 సెకండ్స్‌లో మనం బేస్ సంఖ్యల మొత్తము అనంటే సరి సంఖ్యల మొత్తము, సరి సంఖ్యల వర్గాల మొత్తం అని క్వెషన్ ఏసిన వెంటనే మన మైండ్‌లో వచ్చే విధంగా ఒకసారి మనం సింపుల్‌గా కోడింగ్ విధానంలో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తా అంటే సరి సంఖ్యలను సహజ సంఖ్యల ఫార్ములాస్‌తో సహజ సంఖ్యల ఫార్ములాస్‌తో పోల్చుకుంటా. ఎందుకంటే సహజ సంఖ్యల ఫార్ములాస్ అనేటివి దగ్గర దగ్గర సరి సంఖ్యల ఫార్ములాస్‌కే కొంచెం రిపేర్ చేస్తే ఒక బండిని ఏ విధంగా అయితే రిపేర్ చేస్తే మారుతుందో ఆ విధంగా అనమాట. ఇక్కడ చూడండి సహజ సంఖ్యల మొత్తం ఎంత? n × n+1/2. నేను ఇక్కడ ఈ 2 తీసేస్తా. ఏమొచ్చింది? కింద 2 తీసేసి ఏమొస్తుంది? సరి సంఖ్యల మొత్తం అనేది వచ్చింది. అంటే ఈ 2 కింద 2 తీసేస్తే ఇది వర్గాల మొత్తం. సరి సంఖ్యల వర్గాల మొత్తం వచ్చేసి 2n × n+1 × 2n+1/3. మనకు సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం ఫార్ములా ఏంటి? n × n+1 × 2n+1/6 కదా! నేను ఇక్కడ ఈ 6ని ఏం చేస్తా అంటే 2 × 3 అని రాసుకుంటా. ఈ 2ని తెచ్చి ఇక్కడ రాసుకుంటాను. ఈ 3ని తెచ్చి ఇక్కడ రాసుకుంటాను. చూడండి n × n+1 × 2n+1 n × n+1 × 2n+1 అంతేనా? ఇదే వచ్చి ఇక్కడ ఉంది. కాకపోతే ఈ 6 ఏమైంది? 2 ఇక్కడ వచ్చింది, 3 ఇక్కడ వచ్చింది. అంతే సింపుల్. దాన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గణాల మొత్తం. సహజ సంఖ్యల గణాల మొత్తానికి ఫార్ములా ఏంటి? n² × n+1²/4. నేను ఈ 4ని ఏం చేస్తా? ఇక్కడ 2 తెచ్చి రాసుకుంటా. 4 క్యాన్సిల్ చేసి 2 తెచ్చి రాసుకుంటా. వచ్చింది సరి సంఖ్యల యొక్క మొత్తం వచ్చింది. సరి సంఖ్యల గణాల మొత్తం అనేది వస్తది. 2n² × n+1² అంతేనా? బేసి సంఖ్యల మొత్తం ఎంత? n². ఇది మీకు గుర్తు రాకుంటే ఒకసారి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాము? సరి సంఖ్యల మొత్తం నేర్చుకుంటాం. సరి సంఖ్యల మొత్తం. వెంటనే మనకు బేసి సంఖ్యల మొత్తం అనేది కూడా తెలిసి ఉండాలి. బేసి సంఖ్యల మొత్తం ఫార్ములా. బేసి సంఖ్యల మొత్తం ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ సరి సంఖ్యల మొత్తాన్ని ఒకటి తీసేయండి. n × n ఎంత? n². అవునా? n × n చేస్తే n². బేసి సంఖ్యల వర్గాల మొత్తం. ఇక్కడ చూడండి నేనేం చేస్తా అంటే ఇక్కడ ఈ n² ఉందా? n²కు 4 యాడ్ చేసి -1 యాడ్ చేసి /3 యాడ్ చేస్తా ఇంటూ n యాడ్ చేస్తా. ఇప్పుడు గణాల మొత్తానికి ఫార్ములా చూడండి. గణాల మొత్తానికి n²కి నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మొత్తం ఉందా బేసి సంఖ్యల మొత్తానికి 2n² - 1 యాడ్ చేస్తా. ఇక్కడ 4n² - 1 యాడ్ చేసినాను. ఇక్కడ ఏం చేసిన 2n² - 1 యాడ్ చేస్తా. గుర్తుపెట్టుకోండి. దీన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని గుర్తుపెట్టుకో. ఇక్కడ 4n² - 1 యాడ్ చేసినాము. కింద 3 అవసరం లేదు. ఇక్కడ 2n² - 1 యాడ్ చేస్తాం. బేసి సంఖ్యల గణాల మొత్తానికి ఫార్ములా ఇది.